ఇంటికి వైద్య పరీక్షలు చేయించి దాన్ని డిజిటలైజ్ చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానం ఇప్పుడు ఒక రకంగా ప్రయోజనమైంది. అది జగన్ హయాంలోనూ కొనసాగింది. ఇప్పుడు చంద్రబాబు హయాంలోనూ కొనసాగుతోంది. దీంతో అనేక మంది రుగ్మతల బారిన ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే ఉన్నాయి అన్నటువంటి విషయం వన్ బై ఒకటి బయటపడుతుంది. ఇప్పుడు బలభద్రపురంలో చాలామందికి క్యాన్సర్ అని తేలింది. అట్లాగే ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో హెపటైటిస్ చాలామందికి ఉన్నటువంటి విషయం బయటపడడం అన్నది సంచలనం సృష్టిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెపటైటిస్ కేసులు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. 20 ఏళ్లు పైబడిన వాళ్ళు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రభుత్వ గణాంకాల మేరకు 180 కేసులు నమోదైతే అందులో ప్రమాదకర హెపటైటిస్ సి బాధితులు 133 మంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం అమలాపురం, అల్లవరం, అంబాజీపేట, అయినవిల్లి, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, కొత్తపేట, పి గన్నవరం, ఐపోలవరం తదితర మండలాల్లో హెపటైటిస్ బి 47 మందికి, సి 133 మందికి సోకింది. వాస్తవానికి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా. ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ కాలేయంపై ప్రభావం పడకుండా చేయొచ్చని డిఎంహెచ్ఓ చెప్తున్నారు. అందరూ పరీక్షలు చేయించుకోవాలని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు. జిల్లాలో ఈ కేసులు వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కలెక్టర్ మహేష్ కుమార్ తొలుత కాట్రేనికోన మండలం పల్లం గ్రామాన్ని ఎంపిక చేశారు. అక్కడ 18 ఏళ్ళ నుండి సుమారు 6,000 జనాభాలో 2 రోజుల క్రితం 2,281 మందికి ప్రాథమిక పరీక్షలు చేస్తే 16 మందికి హెపటైటిస్ బి, 9 మందికి సి నిర్ధారణ అయింది. ఈ నెల 15 నాటికి సర్వే పూర్తి చేసి వాస్తవ పరిస్థితిని అంచనా వేయబోతున్నట్టు చెప్తున్నారు.